హలో ఫ్రెండ్స్, మేము జర్మనీలో కొత్త జంట. జర్మనీలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఆ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఎలాగో బయట చల్లగా ఉంది కదా అని పెద్దగా రెడీ కూడా అవ్వలేదు. జస్ట్ యాజ్ యూజువల్ జాకెట్ హ్యాట్ పెట్టుకుని స్టార్ట్ అయ్యాం. బయటికి వచ్చే ముందు కీస్ పెట్టుకున్నామో లేదో 1కి 10 సార్లు అయితే చెక్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ కీస్ లేకుండా బయటికి వస్తే ఇంకా ఇంట్లోకి వెళ్ళలేము, బయటనే ఉండాల్సిందే. జర్మనీలో పర్సనల్ వెహికల్స్ కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే వాటి ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి. మేము ఎక్కాల్సిన ట్రైన్ ఎక్కేసి దిగిపోయాం కూడా. సోది చెప్తున్నా కానీ అసలు మ్యాటర్ మాత్రం చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా? అయితే చెప్తా, జాగ్రత్తగా వినండి. నేను తీసుకెళ్తున్న ఈ బ్యాగ్లో కొన్ని అయిపోయిన బాటిల్స్ అయితే ఉన్నాయి. అదే అండి, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అన్నమాట. మనం కూల్ డ్రింక్స్ అలా తాగిన తర్వాత ఈ ప్లాస్టిక్ బాటిల్స్ని పడేయకుండా షాప్లో ఇస్తే మనకి మనీ కూడా రిటర్న్ వస్తాయి. జర్మనీలో ప్లాస్టిక్ని చాలా వరకు అవాయిడ్ చేయాలని రీసైకిల్ అయితే చేస్తారు. ప్లాస్టిక్ రీసైకిల్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పచ్చు. దానివల్ల ఎంతో కొంత అయితే మనం పొల్యూషన్ని, ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవచ్చు. మన దగ్గర కూడా ఇలాంటిది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అలా అని అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ వేయకూడదు. కొన్ని స్పెసిఫిక్గా ఫాండ్ బాటిల్స్ ఉంటాయి. వాటిని మాత్రమే ఈ కనిపిస్తున్న మెషిన్లో ఒక్కొక్కటి వేయాలి. ఇన్ కేస్ అవి గనక ఫాండ్ బాటిల్స్ కాకపోతే ఆ మెషిన్ లోపలికి తీసుకోదు, బయటికి పంపించేస్తుంది. అక్కడ వచ్చిన రిసిప్ట్తో మనం గ్రోసరీస్ కానీ క్యాష్ కానీ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.